హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా బయట స్వీట్ షాప్లో కూడా దొరకని ఒక డిఫరెంట్ స్టైల్లో స్వీట్ అయితే రెడీ చేశానండి. చాలా బాగుంటుంది. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాలి. చాలా తక్కువ ఐటమ్స్, మీకు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయండి. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనమైతే ఫస్ట్ ఏం కావాలి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే నేను పాలు తీసుకున్నానండి. అవి ఒక గ్లాసు వేడి పాలు, చల్లపాలు రెండు కూడా. నెక్స్ట్ అయితే కొబ్బరి కూర కూడా తీసుకున్నానండి. అంటే మనకు సరిపడినంత యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కన్ఫామ్గా బ్రెడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ జామ్ కూడా మనకి ఎప్పుడు దొరికేదే కదండి. జామ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ అయితే తీసుకున్నానండి. నేనైతే మొత్తం ఎడ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను చక్కగా, చూడండి. నెక్స్ట్ అయితే మనము ఆల్రెడీ మనం మరగబెట్టుకునే పాలు ఉన్నాయి కదా, పాలు తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి చక్కగా బాగా కలిపేసుకుందామండి. జస్ట్ 2 స్పూన్స్ అండి. నేను ఈ ఐటెంలో ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయలేదు. మీకు ఈజీగా 2 డేస్ అయినా సరే ఉంటాయి. ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఎందుకు అంటే నార్మల్గా నేను ఒక బాక్స్ మీద కప్ అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో నార్మల్గా ఏదైనా చిన్న ప్లేట్ ఏమన్నా ఉంటే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి అసలు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు. ఈ పాలలో చక్కగా బాగా ములిగేటట్టుగా ముంచి ఆ ప్లేట్ మీద పెట్టి చక్కగా పాలన్నీ కూడా ఇలా చాలా స్లోగా ప్రెస్ చేయండి. ఎందుకంటే బ్రెడ్ అనేది పాల్లో ముంచాం కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూ ప్రెస్ చేయండి, మొత్తం ఆ పాలన్నీ కూడా వచ్చేసే వరకు కూడా. చూడండి, మళ్ళీ అలా ప్రెస్ చేయకుండా పాలు ఉండిపోయాయి అనుకోండి, పాలు ఉంటే ఆ బ్రెడ్ అనేది విడిపోతూ ఉంటుందన్నమాట, మనకి రోల్ అనేది అవ్వదు. అందుకని చెప్పి నేనైతే మొత్తం అంతా ఇలా ప్రెస్ చేశానండి. బ్రెడ్ కూడా ఏమాత్రం మీకు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం అన్ని బ్రెడ్స్ కూడా మనమైతే అలానే చేసుకుందామండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు చక్కగా. ఒకవేళ ఇన్ కేస్ బ్రెడ్ అనేది పాలలో మీరు మరీ ఎక్కువగా ముంచిస్తే చూడండి, పక్కన ఎడ్జెస్ అనేవి ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే ఊడిపోతూ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్. అలా ఊడిపోయినప్పుడు కొంచెం దగ్గరగా ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే నార్మల్ బ్రెడ్ లాగే అయిపోతుందండి. కావాలంటే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఎడ్జెస్ అనేది కొంచెము అంటే చిరిగిపోయినట్టుగా అయిపోయినాయి, చూసారా? నేను చూపిస్తున్నాను. ఆ చక్కగా ఏళ్లతో చక్కగా ఇలా దగ్గరికి ఇలా అంటూ ఉంటే మీకు నార్మల్గా బ్రెడ్ ఎలా అయిందో సేమ్ అలానే అయిపోతుందండి. నేనైతే మొత్తం బ్రెడ్స్ అలానే చేసేస్తానండి. నెక్స్ట్ అయితే మనము ఒక ఐటెం అనమాట, అంటే కోవా అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను మిల్క్ 1.5 గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. చాలామందికి కొన్ని ప్లేసెస్లో కోవా దొరుకుతుంది, బట్ కొన్ని ప్లేసెస్లో దొరకదు. అలాంటి వాళ్ళు, కోవా దొరికిన వాళ్ళు ఈ ప్రాసెస్ అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేసు కోవా అంటే ఉన్న ప్లేస్లో ఎక్కడైనా దొరకకపోతే ఖచ్చితంగా డెఫినెట్లీ ఇలా పాలతో, ఏం అవసరం లేదండి, జస్ట్ పాలతో ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకని చెప్పి నేను లెంతీ అయిపోతుంది వీడియో అని నేను కొంచెం కట్ చేయడం అయితే జరిగిందండి. ఆ పాలు అనేది దగ్గరికి ఇలా ఈ థిక్నెస్ వచ్చే వరకు కూడా మనమైతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇదొక్కటి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ తినేటప్పుడు స్వీట్ కాబట్టి అసలు ఈ కష్టం అంతా మర్చిపోతామండి. అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చూడండి, ఈ థిక్నెస్ అనేది, ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఎక్కువగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. లేకపోతే మొత్తము ఈ కోవా అంతా కూడా ప్యాన్కి అతుక్కుపోతుంది. అందుకని చెప్పి నేనైతే చూడండి చిక్కగా ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చూడండి. మొత్తం అంతా ఈ విధంగా అయితే అయిపోయిందండి, ఒక కోవాలాగా తయారైపోతుంది. ఇందులో ఈ కోవాలో నేను షుగర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. చూసారు కదండి, చక్కగా ఇలా కోవా అయితే అయిపోయింది. మనమైతే ప్రాసెస్ చూడండి ఎలా రోల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. కోవా చక్కగా చేత్తో ఇలా స్పూన్తో అయితే తీయొద్దండి, అతుక్కోదు బ్రెడ్కి. చేత్తో చిన్న ముద్దలా తీసుకొని బ్రెడ్కి ఆ మధ్యలో ఇలా వేసుకొని చక్కగా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇది జామ్ అండి. జామ్లో కొంచెం వేడి పాలేసి కలిపాను, ఎందుకంటే ఆ థిక్నెస్ ఉంటుంది కదా, అందుకని చెప్పి. చక్కగా ఇలా స్లోగా అయితే రోల్ చేసుకోండి. ప్లేట్కి అనేది అతుక్కుంటుందండి, అయినా సరే ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆ చేతులతో చక్కగా దగ్గరికి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చుడుతూ ఉంటే మీకు నార్మల్గా ఇలా రోల్ అనేది అయిపోతుంది. చూడండి, మీకు నేను చూపిస్తున్నాను కదా చక్కగా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో ఆ రోల్ అనేది.
మనము ఆల్రెడీ మిక్సీ పెట్టామండి కొబ్బరి కూరు, అందులో చక్కగా అలా డీప్ చేయండి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూడండి, మీకు చూపిస్తున్నాను. చక్కగా కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ అటు ఇటు అలా రోల్లా చేస్తే సరిపోతుందండి. ఈ కొబ్బరి కూర పెట్టిన తర్వాత బ్రెడ్ అనేది ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి, ఎందుకంటే మొత్తం అన్నీ నేను చూపించలేను కదా, వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పి సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అన్ని బ్రెడ్స్ కూడా నేనైతే తయారు చేసేసుకుంటానండి. చూడండి, జామ్లో కూడా నేను వాటర్ యాడ్ చేయలేదండి, జస్ట్ వేడి పాలు అనేది వేసి కొంచెము ఎక్కువగా కలిపాను అంతే. చూడండి, కొంచెం విడిపోయినా సరే ప్రాబ్లం ఏం లేదండి, ఏం టెన్షన్ పడకుండా చక్కగా ఇలా వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కూడా రౌండ్గా అలా రోల్ అయితే చేసుకోండి. చూసారా, చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, ఎంత సాఫ్ట్గా. ఈ విధంగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చక్కగా కోవా, జామ్, కొబ్బరికూరు, బ్రెడ్ అన్నీ కూడా మంచి టేస్ట్ ఇచ్చేవండి. అందుకని చెప్పి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది బయట స్వీట్ షాప్లో కూడా దొరకదు. చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఇది చాలామంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 10 మినిట్స్, మరీ ఎక్కువ కూలింగ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చక్కగా కొంచెము స్ట్రాంగ్ అయిపోతుందండి ఆ రోల్ అనేది. స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు తింటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మీరు చూస్తారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ అండి ఇదైతే. చూడండి, కోవా అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.